విశ్వాసపు సమూహము మన చుట్టూ ఉంది. ఎంతమంది అంటే అది సమూహం. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి చూడండి ఎవరుట అంటే ఇప్పుడు ఈ యొక్క విశ్వాసపు ఆత్మ కలిగిన వారు ఏ స్థలములో ఉంటారో మంచిగా గమనించాలి. ఏ స్థలములో ఒక్కరున్న వారి చుట్టూ ఈ ఆత్మలు ఉంటాయి. వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు మధ్యలో పోరాడి చావుకు కూడా భయపడకుండా వారి జీవితాలను అర్పించారు. మరి జాన్సన్ గారు మాట్లాడిన వాక్య భాగం కీర్తనలో హృదయపూర్వకంగా దావీదు హృదయపూర్వకంగా మంచిగా ఈ మాట గమనించారు. ఆయన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దావీదు గారు మాట్లాడుచున్న మాటలు ఆయన నామము అని చెప్తున్నారు. గమనించాలి. ఆయన నామము అని చదువుతున్నప్పుడు ఇలా చూడండి, దేవుని వ్యక్తిత్వము అన్నారా. ఆయన నామము దేవుని వ్యక్తిత్వం. దేవునికి కృతజ్ఞత చెల్లించటం అనేది ఆయన హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను అని చెప్తున్నారు. అది ఆయన నామమునకు చెల్లిస్తున్నాను అంటున్నారు. అంటే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన కృప కలిగిన వాడు, సత్యమును కలిగిన వాడు, ఆయన కృపకు సత్యమునకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే కృతజ్ఞత భావము ప్రతి విషయంలో కలిగి ఉండాలి అని ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్రం. ఒక వచనం చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, చదవండి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములో రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. చాలు. స్తోత్రం. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయుల కుటుంబాలు, ఇశ్రాయేలు కుటుంబం కొరకు దేవుడు చేసిన ఆజ్ఞ కార్యము ఏమిటి అనేది చూసినప్పుడు, హిస్సోపుతో కుచ్చుతో పళ్ళెములో ఉన్న రక్తము తీసుకుని ప్రతి ఇంటికి ఫ్లెక్స్ మార్కులో ఆ ముద్ర వేయాలి. ఎందుచేతంటే ఆ ఇంటిలో కుటుంబం ఉంది. చూడాలి, ఇలాగా ఆ ఇంట్లో కుటుంబం ఉంది. ఏ కుటుంబము? ఎవరు అంటే ఇశ్రాయేలు, అంటే దేవుని కుటుంబం. ఎవరు? దేవుని కుటుంబము. గమనించాలి. అట్లాగే ఐగుప్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రక్తము ఎవరి కొరకు నిర్ణయించబడింది? ఎవరి కొరకు ఈ రక్తము ఒలికించబడింది?
ఎవరి కొరకు ఈ రక్తము పళ్ళెములో పట్టబడింది, ఎవరి కొరకు పళ్ళెములో ఈ రక్తము ఎదురు చూస్తూ ఉంది, ఎవరి కొరకు ఈ రక్తములో కూర్చే లేక హిస్సోపు ఆ కుచ్చెను ముంచి రాయటానికి ఇదంతా చూస్తున్నప్పుడు, హిస్సోపు అనేది ఒక చెట్టు గమనించాలి. ఎందుకు ఆ చెట్టు కొమ్మనే ఉపయోగించాలి? ఇక్కడ గొర్రెపిల్ల రక్తమును హిస్సోపును గూర్చి ప్రస్తావించబడింది. ద్వారబంధకాలకి రాయాలి. కుటుంబాలు ఉన్నాయి అటులో. ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మీదకి మరణము, శాపము, సంహార దూత ఆ కుటుంబంలోనికి ప్రవేశించకుండా, ఏ నష్టం కలుగు చేయకుండా, ఏ దుష్ట కార్యమును, ఎటువంటి నష్టము జరిగించకుండా ప్రభువు ఆ పళ్ళెంలో గొర్రెపిల్ల రక్తము పట్టమని చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ఏది పడితే అది ముంచేసి, ఏదో బట్ట ముంచేసి ఇలా రాసేయండి కంగారు అనేది కాకుండా, ఈ చెట్టు గూర్చి చూసినప్పుడు అక్కడ జాన్సన్ గారు చెప్పిన మాటలో 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు వారందరూ విశ్వాసంతో ఉన్నవారే. బాగా గమనించాలి, అర్థమవుతుందా? వారందరూ విశ్వాసంతో ఉన్నవారే. ప్రభుకి ఎదురుపడ్డారు, ప్రభువు మాట్లాడినప్పుడు వాడు కుష్ఠరోగం పోగొట్టుకోవాలని ఆలోచన వచ్చారు. పాత నిబంధనలో కుష్ఠ రోగము, కొత్త నిబంధనలో అది పాపానికి గుర్తుగా ఉంది. గర్వానికి కూడా ఆ కుష్ఠే ఆ సూచనగా ఉంది. ఒకటి పాపం, రెండోది గర్వం. ఈ కుష్ఠకున్న గుణం ఏంటంటే శరీర భాగాలను తినేసుకుంటే వెళ్ళిపోతుంది అని. చూడండి, బ్రతికుండగానే శరీరాన్ని తినేసుకుంటా మనిషిని తరగగొట్టేస్తుంది. కొవ్వొత్తు వెలుగుతుంటే ఎలా తరిగిపోతుందో అట్లాగే అది లెప్పర్స్, అది తినేస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యాధితో వారు ఉన్నప్పుడు విశ్వాసంతో 10 మంది వచ్చారు, ప్రభు ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వారు చేశారు, శుద్ధులయ్యారు. ఏ విషయంలో శుద్ధులయ్యారు? పాపములో శుద్ధీకరించబడ్డారు. అయితే ఈ 10 మందిలో 9 మంది యూదులు, ఒక్కడు సమరయుడు అంటే అన్యుడు. 9 మంది క్రైస్తవులే, గమనించాలి. ఒక్కడు అన్యుడు. అయితే ఇప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉంది, ఈయనకి విశ్వాసం ఉంది. అయితే ఇప్పుడు మేలు పొందేసిన తరువాత ఆ మేలుతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి కృతజ్ఞత లేదు. ఏం లేదు? కృతజ్ఞత లేదు. వాళ్ళ కుటుంబాలకు కృతజ్ఞత ఉండదు, వాళ్ళ పిల్లలకి కృతజ్ఞత ఉండదు, వాళ్ళ జీవితాలకి కృతజ్ఞత ఉండదు. కారణం అంటే తండ్రి కృతజ్ఞత లేనివాడుగా ఉండి విశ్వాసం కలవారే, కానీ వాళ్ళకి కృతజ్ఞత లేదు. ఎందుకంటే వాళ్ళు పొందుకున్న మేలును బట్టి మేలును పొందుకుంటూనే. కొంతమంది జీవితం ఎట్లా ఉంటుందంటే, దేవుడు మేము నమ్ముకున్నాం, మమ్మల్ని పోషించాలి, మాకు పెట్టాలి, మా బాధలు తీర్చాలి, మాకు ఇది తీర్చాలి, అది తీర్చాలి, ఒకటొకటి తీరుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అంత బాగానుంది, మంచిదే. దేవుడు తనకు రుణము ఉన్నాడు, నాకు రుణం ఉన్నాడు, అందుకే పెడుతున్నాడు. ఏంటి? ఎలాగా? ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, కష్టపడి పని చేస్తున్నారు, చేసి ఆ సాయంత్రం, ఆ వారం, ఆ నెలకో
సాలరీ జీతం తీసుకుంటారు. అవునా? జీతం తీసుకుంటారు. ఆ జీతం ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు? ఆ జీతం ఎలా తీసుకుంటారు? బాబయ్య 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 ఇవ్వండి బాబయ్య బాబయ్య ఇవ్వండి బాబయ్య అంటారా? ఏమండి సాలరీ ఇవ్వండి, సాలరీ ఇవ్వండి, ఇవాళ డేటు 10వ తారీఖు, డిమార్ట్కి వెళ్ళాలి, జీతం ఇవ్వండి, 10వ తారీఖు వచ్చింది, ఏంటి 5వ తారీఖు ఇచ్చేవారు కదా, ఇలాగ అడుగుతారు. అయితే పని చేయకుండా యజమానుడి దగ్గరికి వెళ్ళి అడిగేది ఎట్లా ఉంటుంది? బాబు ఏదో దయ చూపించండి బాబు, దూరంగా నుంచి దయ చూపించండి బాబు. ఆయన పెద్ద ఆయన ఎవరితోటి మాట్లాడుతుంటాడు, వెళ్ళి ఏమన్నా మాకు జీతం ఉండే అని అడగడానికి కాకుండా దయ చూపించండి, ఏమి చేయలేదు, పని చేయలేదు, ఏం చేయలేదు, దయ చూడండి, ఇచ్చేయండి. అంటే చూడండి, కష్టపడి పని చేసింది రుణం, కష్టపడి పని చేసింది రుణం, ఊరికినే ఇచ్చేది దానం. ప్రభు వారిని స్వస్థపరిచారు, బాగు చేశారు. దాని కొరకు వాళ్ళు ఏం ప్రయాసపడలేదు, వెల చెల్లించలేదు, ఏమి చేయలేదు. ఇప్పుడు దాని కొరకు అంతా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఉన్నారు రక్తం ఒలిగించడానికి, శుద్ధి చేయడానికి, కాపాడడానికి, భద్రపరచడానికి. ఇవాళ మనుషుల్లో కూడా మేలు చేసిన వాళ్ళకే పంగన్నామాలు పెట్టే రకాలు తయారైపోయినాయి. ఘోరమా, అతి ఘోరమా? ఆలోచించండి. ఈ 9 మంది వెళ్ళిపోయారు, అందులో ఒకడున్నాడు, వాడు అన్యుడు. అన్యుడి కాడికి ఏమనిపించిందంటే, నేను ఇంత రోగంతో నన్ను ఇన్ని పడ్డాను కదా, నన్ను అందరూ నీచంగా చూశారు, కుటుంబం అంతా నీచంగా చూశారు, పిల్లలు నీచంగా చూశారు, అందరు నీచంగా చూశారు. కానీ ఇప్పుడు ఇదంతా శుద్ధి అయింది, ఇప్పుడు నేను చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళగలుగుతాను, భార్య చేర్చుకుంటుంది, పిల్లలు చేర్చుకుంటారు, బంధువులు చేర్చుకుంటారు, అత్తమామలు చేర్చుకుంటారు, నా స్నేహితులు చేర్చుకుంటారు, అందరూ తెచ్చుకుంటారు. ఇప్పుడు దీనికి అంతటికి కారణం ఎవరంటే ఆయన. దీనికి కారణం ఆయన. ఒక్కసారి వెళ్ళి ఆయనకి నేను కృతజ్ఞత చెల్లించాలి. లేదా చెల్లించకపోతే నాకు నెమ్మది ఉండదు. ఏముండదు? నాకు నెమ్మది ఉండదు. మరి 9 మందికి ఎందుకు లేదు? మనుషులు కదా, మనసు లేదా, హృదయం లేదా, రక్తం లేదా, జీవి లేదా? ఎందుకు? గమనించాలి. దావీదు అన్నాడు, నీ నామమునికే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి? కృతజ్ఞత లేని వాడిని ఒకే రకంగా చూస్తున్నాడు, కృతజ్ఞత కలిగిన వాడిని ఒక రకంగా చూస్తున్నాడు. అది ఆయన వ్యక్తిత్వం. ఇవాళ ప్రభువుని అంగీకరించకపోయినా, ఆరాధించకపోయినా, ఒకవేళ మందిరానికి చర్చికి వెళ్ళలేకపోయినా, వెళ్ళలేని వాళ్ళను కూడా ఆయన ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అది ఆయన వ్యక్తిత్వం. స్తోత్రం. ఈ అన్యుడు గుర్తించాడు ఆ విషయం. నేను వెళ్ళి ఆయన చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞత చెల్లించాలి. వీళ్ళు బాగుపడిపోయిన తర్వాత బిజీ అయిపోయారు. ఇక చుట్టాలు వచ్చేస్తున్నారు, బంధువులు వచ్చేస్తున్నారు, అందరూ దీంట్లో పడిపోయారు. కొంతమంది చూడండి, ఉపకారం చేసిన అది అక్కడ పడతారు, అక్కడ. ఇప్పుడు అందరూ వచ్చారు. ఏంటి ఇలాగైపోయాడురా, అది చాలా అందరు గ్లామర్గా వచ్చేసాడురా, ఏంటి వేసా, అది ఏం జరిగింది ఏంటి, ఏం జరుగుతాయంటే, ఎలా ఉన్నాను ఇప్పుడు చూడు, ఎలా ఉన్నాను. ఇక దేవుడు స్వస్థపరిచేసి బాగుపరిచిన తర్వాత అందం వచ్చేసింది. పొగటు రాయలేదు, మొఖాన్ని ఏంటి ఏదో పెట్టి తోమలేదు, ఏం చేయలేదు, అందం వచ్చేసింది, గ్లామర్ వచ్చేసింది. ఇప్పుడు జనం అంతా వచ్చేసారు, కూడుకున్నారు. ఇప్పుడు ఇక వీళ్ళతోనే సరిపోతుంది రోజంతా. ఈ అన్యుడికి ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? కృతజ్ఞత నేను చెల్లించలేదు. ఆయన చూడు, నేను వెళ్ళి కృతజ్ఞత చెల్లించలేదు. ఒక గిల్టీనెస్. ఏంటి?
దాన్ని ఏమంటారు? అపరాధ భావం. అపరాధ భావం. ఈ భావనతో నేను ఉండలేను, ఈ భావనతో ఉండి నా పిల్లలతోటి, నా భార్యతోటి అవి చేసిన ఉపకారంతో మర్చిపోయి పక్కనెట్టేసి ఇది ఉండలేను, వెళ్ళి ఇప్పుడు ముందు ఆయన కలుసుకోవాలి. నేను స్తోత్రం. ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను స్తోత్రం. ఆ 9 మంది ఏరి? చూడండి, నేను చెప్పేది ఇక్కడ విషయం ఏంటంటే, మనల్ని ఎంతో ఇదిగా ఆయన ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు కుటుంబాలను. దాని కొరకు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆ పాపపు దాస్యపు నుండి విడిపించడానికి, ఆ పాపపు శృంఖలాల నుండి వారిని బయటికి తీసుకుని రావటానికి గొర్రె పిల్లను వధించి రక్తమును బట్టి పళ్ళెములో పెట్టి హిస్సోపుతో దాని స్తోత్రం. హల్లెలూయా. హిస్సోపు అని ఇలా చూడాలి. హిస్సోపు అనే మాటకు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అది విశ్వాసమునకు సూచనగా ఉన్నది. హిస్సోపు అది ఒక చెట్టు. దాన్ని దేనికి వాడతారు అంటే, ఈ శుద్ధీకరణ చేసే పనికి దీన్ని ఉపయోగిస్తారు. చూడలేదా? దీన్ని ఉపయోగిస్తారు. ఈ చెట్టును ఉపయోగిస్తారు. దీన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఈ చెట్టు విషయంలో దైవజనుడు దావీదు కూడా ఒకసారి దీని ప్రస్తావన తీశాడు. ఎక్కడ? 51వ కీర్తనలో ఆయన అంటాడు, చదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చాలు. అపరాధ భావము, అపరాధిని, పాపిని ప్రభువా స్తోత్రం. ఈ ఫీలింగు, ఈ పరిస్థితి, ఈ మనసు ఆ 9 మందికి లేదు. ఇవాళ ఇక్కడికి వచ్చిన కొద్ది మంది మనం ఉన్నాము. నిజంగా నాకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది లేదని ఈ రకంగా మాట్లాడి, ఈ రకంగా అనుకునే సందర్భాలు చాలా మన మనసులో ఉంటాయి. ఏం బాగున్నాం, ఏముంది, ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు, వస్తున్నాం ప్రార్థన, చేస్తున్నాం, ఏం చేశాడు అని ఈ భావన ఇవన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇది అపవిత్రమైన హృదయము. అలాగా స్పందించే హృదయము అపవిత్రమైనది. దేవుడు చేసే ఆ మేలును గుర్తించలేని హృదయం. ఆ అన్యుడు వచ్చి ఆయన కృతజ్ఞత తెలియజేశాడు ప్రభువుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కృతజ్ఞత భావము విశ్వాసుల కుటుంబాలకి ఎంతో అవసరం. హల్లెలూయా. నాకు చదువులో మేలు చేయలేదు, ఉద్యోగంలో చేయలేదు, దాంట్లో చేయలేదు, దీంట్లో చేయలేదు అని కాదు. నిన్ను పాపపు కాడి నుండి ఆయన విడిపించాడు. ఆయన మరణంలో పాలు పొందాడు, శ్రమలో పాలు పొందాడు. దేవుని స్తోత్రం. రక్తం ఒలికించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ద్వార కమ్ముల మీద ఆ రక్తాన్ని చెబుతూ మీరు రాయండి. సంహారకుడు వస్తాడు, ప్రతి ఇంటికి వస్తాడు. ఆ ఇంట్లో పుట్టిన ప్రథమ సంతానం ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటిగా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాటిని చంపేస్తారు. పేద రాజు మొదలుకొని పేదవాడు కుటుంబం వరకు ఆ రాత్రి అంత భయంకరమైన రాత్రి సంహార దూత సంచారము చేసి కుటుంబాల్లో యవ్వనస్తుల బిడ్డలను హతమార్చేటట్టు. ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు యవ్వనస్తుల పిల్లలు చనిపోయి గర్భము కోతతో ఎన్నో కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి. గర్భశోకం.
వాళ్ళ కళ్ళ ముందే చిన్న వయసులోనే 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాల వయసులో పిల్లలు చనిపోయి గర్భశోకంతో. ఆయన ఆలోచిస్తున్నాడు, నీ కుటుంబంలో ప్రథమ సంతానం చనిపోకూడదు, దాని కొరకు నా ప్రథమ నా కుమారుణ్ణి నీ కొరకు బలిదానముగా అర్పిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేనికి కృతజ్ఞత మనం చెల్లించాలి? దేని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి? ఏమంటే నేను పాపంలో బ్రతుకున్న పరిస్థితుల్లో దేవుని స్తోత్రం, ఉగ్రత పాత్రగా నా బ్రతుకున్నప్పుడు నా కొరకు చేసిన త్యాగం నన్ను విడిపించాడు ఆయన. నాకు మనశ్శాంతి లేదు, ధైర్యం లేదు, నెమ్మది లేదు. అటువంటి పాపపు బ్రతుకులో జీవిస్తున్న ఆ పరిస్థితుల్లో తినటానికి ఉన్నది, ఉండటానికి ఉన్నది, తిరగడానికి కార్లు ఉన్నాయి, ఉండటానికి బిల్డింగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, డబ్బు అన్నావు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనశ్శాంతి లేదు. కారణం ఏంటంటే పాపపు శక్తి సమాధానం లేకుండా చేసి మానవ జాతి నిమిత్తం రక్తం ఒలికించటానికి, రక్తం ఒలికించటానికి, ఆ కమ్ముల మీద రాయటానికి ఈరోజు నూతన నిబంధన సంఘము ఆ ప్రతి వ్యక్తి మీద ఆయన రక్తం ఉంది, యేసుక్రీస్తు రక్తం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంహారకుడు, దుష్టుడు, సాతానుడు ఈ రోజున విశ్వాసపు జీవితంలో నశింప చేయాలి, పాడు చేసేయాలి. జీవితాన్ని పాడు చేయాలి. జీవితాన్నే కాదు, కుటుంబాలనే పాడు చేసేయాలి. వస్తువులు పాడైపోయినాయి, అవి పాడైపోయినాయి, ఈ పాడైపోయినాయి. వీటి కోసం ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బతుకు పాడైపోతుంది, జీవితం పాడైపోతుంది, ప్రేమ లేకుండా పాడైపోతుంది, అనురాగం లేకుండా పాడైపోతుంది, అర్థం చేసుకునే స్థితి లేకుండా మనిషి పాడైపోతుంది. దావీదు అంటాడు పాపంలో, ప్రభువా ఇదిగో విచ్చోపుతో నన్ను పవిత్రపరచు. విచ్చోపుతో ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది? ఎందుకు వాడవలసింది? చదువుతావా? హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. చూడండి, హిస్సోపుతో గమనించాలి ఈ మాట. హిస్సోపుతో నా పాపమును పరిహరించు. నా పాపం ఏదో కనబడుతుంది, కొంచెం బట్టడు తుడిసే బాబా, కొంచెం కనబడుతుంది, తుడిచేసి కొంచెం తుడిసే. ఎందుకు హిస్సోపు అనే మాట వాడవలసి వచ్చింది? అది దేనికి సూచనగా ఉందంటే విశ్వాసం. ఇక్కడ ఈ మాట ఎలాగ అర్థం చేసుకోవాలో తెలుసా? విశ్వాసము ఎవరి మీద ఉంది? ఏమైనట్లు పవిత్రుడు అయినట్లు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఏంటి? నేను పవిత్రుడే, ఇప్పుడు నేను అపవిత్రుడిని అని అర్థం. ఇప్పుడు నేను అపవిత్రుడిని అని ఎలా తెలిసింది? ఆయన అపవిత్రుడని ఆయనకి ఎలా తెలిసింది దావీదు గారికి? ఇప్పుడు మనం అంటే పరిశుద్ధులు అనుకో, అది వేరే సంగతి. ఇప్పుడు ఆయనకి అపవిత్రుడు అనే సంగతి ఎలా తెలిసింది? కంపు నీకు తెలియట్లేదంటే కారణం ఏంటి? నువ్వు కూడా కంపులో ఉంటే కంపు తెలియదు. ఇప్పుడు ఇద్దరు మందు వేసారనుకో, ఆడు కంపు ఈడు కంపు, అత్తరు కంపు, జాయింట్ కొట్టేస్తుంది ఆనందం. వీడు మందు కొట్టలేదు, ఆడు మందు కొట్టాడు, తలపడ్డేనట్టుంది, నాయన కొంచెం దూరం ఉండి బాబు అంటే. ఇప్పుడు ఆయనకి తెలిసింది. ఎవరికి? చదివేసే ఏంటట ఇప్పుడు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ప్రభు ప్రార్థన చేస్తున్నాడో, అడుగుతున్నాడో, మొత్తం మీద దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ అంశం మొదలెట్టాడు? ఏం మొదలెట్టాడు? ప్రభా భార్య ఎలా ఉంటుంది, ఎలాగా అవి ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. నేనంటే కొంచెం ఎప్పుడప్పుడు ప్రార్థన రోజు 3 సార్లు చేస్తున్నాను ప్రార్థన, విశ్వాసంతో ఉన్నాను. ఆవిడ సంగతి మీకు తెలుసు కదా, ఆవిడ ఎలా ఉంటుంది. పిల్లల సంగతి మీకు తెలిసిందే, నేను చెప్పేదే ఉంది, మీకు తెలిసిందే ఉందండి.
మీకు తెలుసు కదండి, నేను చెప్పేదే ఉంది, మీకు అంతా తెలుసు కదా. ఏమండి ఎలా ఉంది అని ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాడా? ఆలోచించాలి, ఆలోచించాలి, ఆలోచించాలి. దీని స్తోత్రం. కృతజ్ఞతా భావం ఎప్పుడు వస్తుంది, ఎలాగొస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే నేను 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 ముందు నేను పవిత్రుడిని కావాలి. ముందు నేను పవిత్రుడిని కావాలి, పవిత్రుడిని కావాలి. ప్రభువా యేసుతో నన్ను పవిత్రుని చేయి. ఇది చాలు నా జీవితం. పవిత్రం చేయి, నేను పవిత్రురాలు అవ్వాలి, నేను పవిత్రుని అవ్వాలి. ఇది చాలు. నేను స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో స్వార్థం ఈ విషయాలు అన్నింటిపోయి ఉన్నప్పుడు పూర్ణమైన ఆ కృతజ్ఞత ఆయనకి ఆ నోటితో కృతజ్ఞత పాటలు పాడవచ్చు. మంచి మంచి పాటలు, కొత్త కొత్త పాటలు, కృతజ్ఞత పాటలు, ఇవన్నీ పాడవచ్చు. కానీ తనలో తన ఉన్న విషయాన్ని గుర్తించకుండా పాడేసి ఎన్ని చేసేసి అవి చేసేసి ఇవి చేసేసి ఏ చేస్తే అలాగ చేస్తే గుర్తించకుండా ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొంపును మనం కడుక్కోలేము. అప్పుడు ఎదుటోళ్ళ కొంపు మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు అతను గుర్తించాడు, నన్ను చెప్తా పవిత్రపరచు చెప్తా. అంటే ఇప్పుడు ఏంటంటే విశ్వాసముతో ఎవరికి విశ్వాసం? చదువు మాట కొంచెం. ఇప్పుడు ఈయన ఎలా కడగాలో, ఎలా శుద్ధి చేయాలో, ఫినాయిల్ వాడాలో, డెటాయిల్ వాడాలో, యాసిడ్ వాడాలో ఈయన చెప్పడం ఏంటి? ఆయన కడుగుతాడు, ఏ బ్రాండ్ వాడాలో ఆయన తెలుసు. ఏమండి దావీదు మీద గమనించాలి. ఇలాగా దావీదు మీద దేవునికి ఉన్న నమ్మకం, దావీదుకి విశ్వాసం, నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? హిస్సోపుతో. అంటే ఇప్పుడు దావీదుకి దేవుని మీద విశ్వాసం ఉంది. హిస్సోపు దావీదు మీద దేవునికి ఉంది. ఇది గుర్తించాలంటే, ఇది గుర్తించాలి. నీ జీవితంలో, నీ విశ్వాసంలో, నీ మనస్సు, నీ ఆలోచన ఇది గుర్తించినప్పుడు మనము దేవునికి పూర్తిగా సంపూర్ణంగా మనం ఆయనకి మనల్ని ఎందుకు అప్పగించలేకపోతున్నాం? ఎందుకు ఎదరికి రాలేకపోతున్నాం? మన జీవితాన్ని ప్రభుకి ఎందుకు పెట్టలేకపోతున్నాం? ప్రభా నీకు తెలుసు కదా, నేను వచ్చేద్దామంటే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి ఎలా రాను ప్రభా? బట్టలేమో ఇలా ఉన్నాయి, నీకు తెలుసు కదా ప్రభా. తల ఏమో ఇలా ఉంది, నీకు తెలుసు కదా. క్రాప్ పెరిగిపోయింది, నీకు తెలుసు కదా. చెప్పులు సరిగ్గా లేవు, అవి తెలుసు కదా. డబ్బులు కూడా సరిగ్గా లేవు, నీకు తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు ఆయనకి అన్నీ చెప్పేటానికి ఆయనకి తెలుసు కదా అంటేనే తెలీదు అనుకుంటున్నావు. పూర్ణ హృదయంతో కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? అర్పించినప్పుడు వస్తుంది. అర్పణగా అయిపోవాలి. నువ్వు ఏమైపోవాలి? అర్పణగా అయిపోవాలి. షాపులోకి వెళ్ళి కొవ్వొత్తు తెచ్చేసుకుంటాం. ఇప్పుడు ఒక కొవ్వొత్తు ఇలా పట్టుకొస్తున్నప్పుడు ఏమండి సగం మాత్రం వెలిగించండి, సగం మాత్రం ఉంచండి నాకు. నోరమే కరెంటు పోయింది, మొత్తం అంతా అయ్యేదాకా వచ్చేదాకా వెళ్ళగాలి. మారు మనసు సమర్పణ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక. సమర్పణ, ఒక పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు అంటే దేవుని స్తోత్రం. పూర్ణంగా ప్రభుకి అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. అంటే ఆడోళ్ళేమో అవి తీసేస్తున్నారు, మగోళ్ళేమో గడ్డాల వేషాలు తీసేస్తున్నారు. అవి తీసేస్తున్నారు. సమర్పణ మొత్తం చేసుకోవటం. మరి మన మగవాళ్ళకి దుద్దులే పెట్టుకోరు కదా,
తాళే ఉండదు, సుట్లు ఉండవు. బాప్తిసం పొందినప్పుడు తీసేస్తారు పాస్టర్ గారు. నాకేం లేవు. మరి ఏంటి, మరి పెళ్ళి ఇద్దరికి అయింది కదా. హృదయములో 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 హృదయం 21 వచనం చదువు, అది నిర్గమకాండము 12:21 చదువు. కాబట్టి కాబట్టి మోషే మోషే ఇశ్రాయేలీల ఆ, పెద్దలందరినీ పిలిపించి ఆ, వారితో ఇట్లనెను, ఆ, మీరు ఆ. మీ కుటుంబముల చెప్పున ఏంటంట? మీ కుటుంబముల చెప్పున ఏంటి, కుటుంబంలో అందరూ పాపం చేశారా? కుటుంబంలో అందరి మీద ఈ పాపపు అధికారము. కుటుంబముల చెప్పున కుటుంబములు చొప్పున మందలో నుండి ఏంటి, మందలో నుండి మందలో నుండి పిల్లలను తీసుకుని ఆ, పస్కా పశువును వధించుడి. ఏంటి, పస్కా పస్కా పశువును మందలో తీసుకురావాలి. అది పిల్ల అంటే యవ్వనస్తురాలు. దేవుని చూస్తారు, యవ్వనస్తురాలు, యవ్వన కాలం. యేసు ప్రభు కూడా నిండు యవ్వనంలో 30 సంవత్సరాలు వయసులో ప్రభు పరిచర్యకు వచ్చాడు. తండ్రి చిత్తాన్ని పూర్తిగా పశువు, దేవునికి అర్పించే పశువు కూడా అది గుడ్డిదో ముసలిదో ఒట్టిపోయిందో కాదు. అది యవ్వన ప్రాయంలో మందలో ఉన్నదాన్ని తీసుకుని ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి దాని పేక కోసి ఆ రక్తం వచ్చేంత వరకు కూడా పాత్రలో పట్టాలి. స్తోత్రం. మీరు ఉమ్, మీ కుటుంబముల చెప్పున ఉమ్, మందలో నుండి ఉమ్. పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. అది వధించాలంటే పేక కోసేయాలి. ఆ రక్తం అంతా పాత్రలో పట్టాలి. ఆ రక్తం అంతా వచ్చే వరకు పట్టడానికి యవన ప్రాయంలో ఉంది కదా. ముసలిది అనుకోండి, కోసారు అనుకోండి, కొంచెం వస్తుంది మెల్లిగా. మరి యవ్వన ప్రాయంలో రక్తం ఏంటంటే పౌరుషగా తంతుంది. పేకోయి కానీ ఎలా వచ్చేది తెలుసా? చల్లు మంచి తంతుంది. ప్రెషర్ పొద్దుటే నల్ల వస్తుంటే పట్టేస్తాం కదా, ప్రెషర్ అలా తంతూ ఉంటుంది. యేసు ప్రభు రక్తం కూడా యవ్వన ప్రాయంలో, స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం అర్థమైతే దుఃఖం వస్తుందండి. నిజంగానే దుఃఖం వస్తుంది. నాకు నిజంగా ఈ వచనం చదివినప్పుడు చాలాసార్లు ఏడుపు వచ్చేసింది నాకు. మేము ఏమి ఇవ్వగలం నీకు, ఏం చేయగలం నీకు? నీ వ్యక్తిత్వాన్ని ప్రభు గ్రహించలేని అంధత్వంలో ఉన్న రోజుల్లో తెలియక దుర్మార్గంగా దుష్టంగా ఎంతో ఇదిగా బ్రతికిన వాళ్ళం. ఈ రోజున ఆయన నీ సొంత కుమారుని చదువు. రోమపత్రిక 8వ అధ్యాయము మాట చదివేసి మనము ప్రార్థనలోనికి వెళదాము. దేవుడు తన సొంత కుమారుని ఎవరిని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, గుండెలు పగిలిపోతున్నాయి ఈ మాట చదువుతుంటే. ఈ మాటలు గ్రహిస్తుంటే, ఈ మాటలు అర్థం చేసుకుంటుంటే, ఆయన సొంత కుమారుడు, ఆయన ఆత్మ కలిగిన వాడు, ఆత్మతో ఉన్నవాడు. ఆయన శరీరము తొడిగి లోకానికి పంపించాడు. పాప శరీర ఆకారం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, ఎప్పుడైనా కొంతమందికి ఒక్కోసారి ఒక్కొక్కరు బట్టలు ఒక్కొక్కరు వేసుకోవాల్సి వస్తుంది. యేసు ప్రభు వేసుకొచ్చిన చొక్క ఎవరిది? పాప శరీర ఆకారం, దీంట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన పంపించాడు. దానికి శిక్ష, మనకి ఉండవలసిన శిక్ష ఆయన
తన సొంత కుమారుడిని పంపించాడు. ఇక మనం పాపులమై ఉండగా దేవుని స్తోత్రం. ఈ విషయాలు మనం గమనిస్తున్న సమయంలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆదివారమే కాదు, శనివారమే కాదు, బుధవారమే కాదు, ఎప్పుడు అనుదినము ఒక కృతజ్ఞతా భావం కలిగి మనం ఉంటాం. మన కుటుంబం పిల్ల, తల్లి, తండ్రి అంతా కూడా అటువంటి పరిస్థితుల్లో ఆయన రక్తం మా మీద ఉంచారండి. తెలుస్తుంది. విశ్వాసానికి సూచన హిస్సోపు, విశ్వాసానికి సూచన హిస్సోపు. నీకు ఉండవలసిన విశ్వాసము జ్ఞాపం పెట్టుకోవాలి. హిస్సోపు అనేటప్పటికీ ఆ హిస్సోపు అనేది ఒక చెట్టు, అది నీళ్ళు, అది నాటింది ఎవరైనాను, దేవుడు దాన్ని పెంచి పోషించారు. అది దేవుని పనికి ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. దైవజనుడు అభిషేక్తుడు దావీదు నోట నుండి ఆ హిస్సోపును గూర్చి మాటలు మనము వింటూ ఉన్నాం. దేవుని స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఇవన్నీ కాదు, నా హృదయంలో ఉన్న పాపమును తొలగించేశావు. నాకు ఆనందంగా ఉంది, సంతోషం ఉంది. అందుకు నీకు కృతజ్ఞత చెల్లించకుండా నేను ఉండలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఉండలేను. వేలాది నదులంతా విస్తార తైలము. భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీకు నేను ఏమన్నా ఇవ్వాలి? నీవు నాకు రక్షణ అనుగ్రహించావు, విడుదల అనుగ్రహించావు. ఇప్పుడు నీకు నేను కృతజ్ఞత చెల్లించాలనుకున్నాను. నేను నీకు కృతజ్ఞత చెల్లించాలనుకున్నాను. నీ కృతజ్ఞత చెల్లించాలి. అయితే ఇప్పుడు కృతజ్ఞత చెల్లించడానికి ఆయన అంటున్నాడు, దేవునికి స్తోత్రం, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన విరిగి నలిగిన మునకై నా హృదయ మార్పింతును. విరిగి నలిగిన మునకు నా హృదయ మార్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను వెంబడించెదను. వేడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన నేనేమి చెల్లి
జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నడిపించుము యేసయ్యా. వేళాది దూడలనా వేళాది పొట్టేళ్ళనా గ్లోరీ. వేళాది దూడలనా వేళాది పొట్టేళ్ళనా వేళాది దూడలనా వేళాది పొట్టేళ్ళనా వేళాది దూడలనా వేళాది పొట్టేళ్ళనా. విరిగి నలిగిన బలియాగమునగై నా హృదయమర్పింతు నా రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ప్రభువా, నీ సొంత కుమారుని నా కొరకు పాపపు శరీరపు ఆకారంలో పంపించి కల్వరి శిలువలో ఆనాడు కాచిన శిలువ రక్తం ఈనాడు సంఘము మీద ఈరోజు ఆ రక్తం విశ్వాసపు ఆత్మతో ఉన్న ప్రతి కుటుంబానికి ఆ రక్తము వారి మీద మీరు ఉంచారు. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన రక్షణను బట్టి ఆ రక్షణలో విమోచింపబడిన వారు మాత్రమే ఈ మాట పలుకుదురు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా, ఇంకా మాలో ఎన్నో అభ్యంతరాలు, నీకు ఉన్నది ఉన్నట్లుగా అప్పగించుకోవటానికి సమర్పించుకోవటానికి ఎన్నో అభ్యంతరాలు. కానీ మా నిమిత్తం నువ్వు అభ్యంతరం పడలేదు. నీ సొంత కుమారుణ్ణే మా కొరకు ఇచ్చేసావు నాయన. అయ్యా, వధించటానికి, మరణించటానికి, శ్రమలు అనుభవించడానికి ఆయనకి ఇచ్చాం. ఈ రోజున మాకు విమోచన, విడుదల దాన్ని బట్టే మాకు దొరికింది. ఆయన ఈ రోజున నా కుటుంబం ఈరోజు ఇలా ఉన్నది ఏంటి? నా బిడ్డల మీద సంహారుకుని అధికారం లేకుండా చేశాం. నా బిడ్డల మీద అటువంటి అధికారం లేకుండా చేశాం. విమోచింపబడిన కుటుంబంగా నన్ను చేశాం. రక్షణలోనికి నా బిడ్డలు వచ్చినట్లుగా చేశాం. నా కుటుంబం నీ ఎదుట నిలబడినట్లుగా చేశాం. నీ పిల్లల్లో ఇంకా రక్షణ లేకపోయిన వారు ఎవరైనా ఉంటే, నీ కుటుంబంలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే, ఇదిగో సంహారకుడు ఆ కుటుంబం ఎదుట వచ్చి నిలబడి వాడు చూస్తూ ఉన్నాడు. మరణము కిటికీలెక్కి చూస్తూ ఉన్న దినాలు, ఈ దినాల్లో ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉన్న ఎడలా వారు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువుకు అప్పగించుకొని ప్రాణాత్మ దేహములను విడుదల పొందటానికి ప్రభు రాత్రి మాట్లాడిన ప్రతి విషయంలో ప్రభువా ఆయన సంహారకునికి నా కుటుంబాన్ని అప్పగించుకుంటా. ఆయన నిండు యవనంలో ఉన్న గొర్రె పిల్ల రక్తమును ఈ సోపులో ముంచి
ఆయన ఆ రక్తం కిందకి నేను వస్తున్నాను, ఆ రక్తం కిందకి నేను వస్తున్నాను, ఆ పవిత్ర రక్తం కిందకి నేను వస్తున్నాను, ఆ శక్తి కలిగిన రక్తం కిందకి నేను వస్తున్నాను. ప్రభువా, ఆ రక్తము నా మీద ఉండునుగాక. ఆ స్థితిలోనికి నా కుటుంబాన్ని బిడ్డలు నడిపించండి ప్రభువా. నా రక్త సముద్రులు ఆ రక్తం కింద లేరు, నా కుటుంబంలో ఉన్నవారు ఆ రక్తం కింద లేరు. మరణం వారి కుటుంబాల్లో తిరుగుతూ ఉంది, వారి ఇంటి చుట్టూ మరణం తిరుగుతూ ఉంది. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినను మరణ దూత వారి కుటుంబాల్లో తిరుగుతూనే ఈరోజు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన రక్షణను బట్టి, కాపుదలను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు బట్టి ఒకరు ప్రార్థన చేయండి.